ఈ డాబా స్టైల్, హోటల్ స్టైల్ అని ఎన్నో రకాలుగా అయితే పన్నీర్ కర్రీ చేసుకొని తింటాం కదా. అలా కాకుండా మన స్టైల్లోనే పన్నీరు పచ్చి బఠానీ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్యాన్లోకి అయితే కొంచెం బటర్ వేసుకొని, బటర్ కరిగింది అనేటప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ఫ్రై అయింది అనేటప్పుడు టమాటా ప్యూరీ కూడా వేసుకొని కలుపుకుంటూ టమాటా ఉడికించుకోవాలి. టమాటా బాగా ఉడికిపోయి లైట్గా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. అలాంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది. అలాంటప్పుడు పసుపు, కారం, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని పచ్చి బఠానీలు కూడా వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటే పచ్చి బఠానీలు కూడా మ్యాక్సిమం ఉడికిపోతుందండి. గ్రేవీ కోసం అయితే ఇక్కడ నేను వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే పన్నీరు పచ్చి బఠానీ కర్రీ అనేది కూడా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పన్నీరు పచ్చి బఠానీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.